చూసుకున్నట్టయితే మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకున్నట్టయితే రెండో విడత పంచాయతీలో 85.86% ఓటు హక్కు వినియోగించుకున్న 46,70,972 మంది. భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72%. ఇక నిజామాబాద్ లో అత్యల్పంగా 76.71% పోలింగ్. 17న మూడో విడత ఎన్నికలు. 20న కొలువుదీరనున్న పాలక వర్గాలు. ప్రధానంగా చూసుకోవచ్చు హస్తం హవా చాటింది. ఇందాక చెప్పుకున్నట్టే హస్తం హవా చాటింది. రెండో విడత ఎన్నికల్లో కూడా హస్తం తన ముందంజలో ఉంది. మనం చూసుకోవచ్చు హస్తం దాదాపుగా 50% మేర ఓట్ షేరింగ్ సాధించింది. అలాగే మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో మొన్న ఎన్నికలే కానీ ఈ రోజు ఎన్నికలే కానీ రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కానీ హస్తం తన హవా కొనసాగిస్తూనే ఉంది. రానున్న రోజుల్లో ఇంకా మరింత ముందంజలో ఉండే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్టయితే ఒక్క ఓటుతో ఉత్కంఠతో గెలిచిన 9 మంది. ఓటమి తాళలేక గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందిన అభ్యర్థి విజయం. తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి, అక్క చేతిలో చెల్లి కూడా. మానకొండూరు ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్ఎస్ గెలుపు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా క్లారిటీగా బీఆర్ఎస్కి 25% పైగా సీట్లు. సిద్దిపేటలో టాప్ గేర్ లో కారు. 3 మినహా అన్ని జిల్లాల్లో వెనుకంజే. మళ్లీ విడతలో పుంజుకొని బీజేపీ కేవలం 6% స్థానాలతోనే సరి. రెండో విడతలో 415 స్థానాలు ఏకగ్రీవం. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రెండో విడతలోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. క్లారిటీగా ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్ గా ఇచ్చారు. తొలి విడతలో 2,426, రెండో విడతలో 2,331 ఓట్లతో ఓట్ షేరింగ్ సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ కూడా చూసుకున్నట్టయితే 1,155, 1,195. ఇక బీజేపీ 199, 255. సిపిఐ 24, ఇప్పుడు రెండో విడతలో 29. సిపిఎం 24, రెండో విడతలో 34. స్వతంత్రులు 395 ప్లస్ 7, ఇక్కడ చూసుకున్నట్టయితే 470. మొత్తం చూసుకున్నట్టయితే 4,230, ఇక్కడ 4,332. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇందాక చెప్పుకున్న విధంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటి ముందంజలో వెళ్ళింది. గత ఎన్నికల్లో మనం చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ బైపోలే కానీ కంటోన్మెంటే కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే గనక నిన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్సే కానీ రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కానీ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తన ఓట్ షేరింగ్ కొనసాగించింది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన హవా మరొకసారి చూపించింది. నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఇదే హవా కొనసాగించే అవకాశం దాదాపుగా కనిపిస్తుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి. బీఆర్ఎస్ అయితే కేవలం 25%కి పడిపోయింది. ఇక బీజేపీ కేవలం 6%లోనే ఉంది. ఎక్కడ చూసుకున్నా కానీ బీజేపీ బీఆర్ఎస్ రాకపోవడానికి ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీలో సరైన ఎవరైతే సరైన అధ్యక్షుడు పార్టీ రథసారిదే ఇటు కేసీఆరే బయటికి రాకపోవడం, అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పటి నుంచి బయటకు వచ్చి కనీసం ప్రజలతో మమేకం అవ్వకపోవడం, అలాగే ఈ ప్రజల విషయంలో పట్టించుకోకపోవడం ఇటు బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. మనం చెప్పుకోవచ్చు ఇదే రకంగా కొనసాగితే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటు బీజేపీ కూడా 6% ఓట్ షేరింగ్కి పడిపోయింది. కేవలం మనం చూసుకోవచ్చు గతంలో బీఆర్ఎస్ మన ఎంపీ ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రానున్న మూడు సంవత్సరాల్లో ఇంకా వెనకబడే అవకాశం ఉందా? అసలు బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒక రకంగా చెప్పుకున్నట్టయితే కాంగ్రెస్ ఈ రకంగా విజయం సాధించడానికి కూడా కారణం వాళ్ళు ఇచ్చిన హామీలు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట నిలుపుకున్న తీరు, ప్రజల్లో ఉండే ఏదైతే ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం, అలాగే ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో ఉండి ప్రజలకి ఏం కావాలి అంటూ ఆయన చూసుకోవడం, అలాగే హామీలు కూడా ప్రతి ఒక్క హామీ నెరవేర్చడం, 6 గ్యారెంటీలు నెరవేర్చడం కూడా ఇటు కాంగ్రెస్ గెలుపుకి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ గురించి చెప్పుకున్నట్టయితే గనక బీఆర్ఎస్ వెనకంజుకి వెళ్తూనే ఉంది. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇదే రకంగా కాంగ్రెస్ ముందుకెళ్తూ ఉంటే గనక మరి రానున్న కొద్ది సంవత్సరాల్లో అసలుకి ఇతర పార్టీలతో పోటీ లేకుండా ఏకగ్రీవంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలు అసలు ఉండే అవకాశం ఉందా? బీఆర్ఎస్ చూస్తున్నట్టయితే రోజు రోజుకి దాని పరిస్థితి దిగజారిపోతూనే ఉంది. ఈ సమయంలో గనక మనం చూసుకోవచ్చు ఏదైతే ఇటు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కేసీఆర్ బయటికి రాకపోవడం, కేసీఆర్ అంత సమర్థత కేసీఆర్ నడిపిన స్థాయిలో కేటీఆర్ నడపలేకపోవడం, ఇటు కవిత చూసుకున్నట్టయితే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం, సొంత పార్టీ నేతలనే విమర్శించడం, ఇవన్నీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా? ఒకవేళ గనక కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే
ఇటు కవిత విమర్శలు ఎదుర్కొనే అవకాశం దాదాపుగా ఉంది. కవిత మరి తండ్రిపై ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ఇప్పటిదాకా తండ్రిపై ఎటువంటి ఆరోపణలు చేయకుండా కేసీఆర్ చుట్టూనే ఇటు దెయ్యాలున్నారు, అలాగే కేసీఆర్ చుట్టూనే కేసీఆర్ని మోసం చేస్తున్నారు అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ గనక కేసీఆర్ మళ్ళీ తిరిగి యాక్టివ్ అయితే గనక రాజకీయాల్లో మరి కూతురిని ఎదుర్కొనే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. మరి కూతురికి సమాధానం చెప్తారా, కూతురికి ఎదుర్కోగలుగుతారా, కూతురు ఏదైతే అడిగే ప్రశ్నలకి జవాబులు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా, అసలు కేసీఆర్ బయటికి వస్తారా రారా అనేది కూడా సందిగ్ధంగా నెలకొంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ప్రధానంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా కారణం ఇన్ని అంశాలు ఉన్నాయి. మరి నెక్స్ట్ రానున్న ఈ 3 సంవత్సరాల తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అసలుకి ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ 2 పార్టీలు కనీసం సీట్లు సాధించే అవకాశం ఉందా, కనీసం వాళ్ళ పార్టీ ఉనికి నిలుపుకునే అవకాశం ఉందా అన్న ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇది చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఏదైతే తను ఇచ్చిన హామీలే కానీ లేకపోతే ప్రజల్లో ఉండే తత్వమే కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రజల మనిషిగా తెచ్చుకున్న పేరే కానీ ప్రతి అంశం లో కూడా కాంగ్రెస్ ముందంజలో వెళ్తూ ఉంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ వెనకబడుతూనే ఉన్నాయి. మరి వచ్చే ఎలక్షన్స్ లో అసలుకి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ